జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహాయం ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. మురళీనాయక్ వీరమరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం ప్రకటించారు. మంత్రి సవిత చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. తాజాగా జవాన్ మురళీనాయక్ కుటుంబానికి నందమూరి బాలకృష్ణ ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా 1 నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. మే 12వ తేదీ బాలకృష్ణ మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాకు వెళ్లనున్నారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న బాలకృష్ణ అనంతరం ఆర్థిక సాయాన్ని వారికి అందజేయనున్నారు. మరోవైపు మురళీనాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకువస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులర్పించారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆదివారం మురళీనాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జవాన్లకు సంఘీభావంగా తన 1 నెల జీతం 2.17 లక్షల రూపాయలు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్య సాహసాలు, పోరాటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అయ్యన్న పాత్రుడు అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న జవాన్ల కోసం తన జీతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అయ్యన్న పాత్రుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేశభక్తి ఉన్న వారందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు.